ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ మొక్కు ఒకటి ఇంకా ఉండిపోయింది, ఈ రోజే విను, వెంటనే తీరబోతుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎంతమంది మొక్కుని మర్చిపోయారో కూడా ఈ వీడియో చూడగానే మీకు గుర్తొచ్చింది అనిపించిన వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారండి, చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు దేవుని దగ్గర ఒక్క మాట ఇచ్చావు కదా, ఒక మొక్కు పెట్టావు కదా, ఇది జరిగితే నేను ఇలా చేస్తాను అని అన్నావు కదా. ఇప్పుడు నీ హృదయం అడుగుతుంది, అమ్మా, నా మొక్కు ఇంకా ఎందుకు తీరలేదు అని. ఈ వీడియో పూర్తిగా విను తల్లి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నీకోసమే వచ్చిన సందేశం అంటున్నారు బాబాగారు. తల్లి, మొక్కు అంటే ఏమిటో తెలుసా? మొక్కు అంటే కేవలం ఒక కోరిక కాదు తల్లి. మొక్కు అంటే మన బలహీన సమయంలో దేవునితో చేసిన ఒప్పందం. మనిషి అందరినీ వదిలి చివరికి దేవుని దగ్గరకు వస్తాడు. అక్కడే నిజమైన మొక్కు పుడుతుంది. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు నన్ను నమ్మి అడిగితే నేను ఆలస్యం చెయ్యగలను, కానీ నిరాకరించను అంటున్నారు బాబాగారు. నీ మొక్కు ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా తల్లి? తల్లి, విను. దేవుడు నీ మొక్కు వెంటనే తీర్చకపోవడానికి 3 కారణాలు ఉంటాయి. సమయం ఇంకా రాలేదు. నీకు ఇచ్చే వరం పెద్దది కావచ్చు, చిన్న ఆశీర్వాదం కాదు, జీవితాన్ని మార్చేది ఉండవచ్చు. రెండవది, నీ మనసు పరీక్షలో ఉంది. నువ్వు విశ్వాసం కోల్పోతే మొక్కు దూరం అవుతుంది. నువ్వు నిలబడితే ఆశీర్వాదం దగ్గర పడుతుంది. మూడవది, పాత కర్మలు పూర్తవ్వాలి. మన పూర్వజన్మ, ఈ జన్మ కర్మలు కొన్ని పూర్తయ్యాకే కొత్త ద్వారం తెరుచుకుంటుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, పిల్లకు ఉద్యోగం రావాలని మొక్కు పెట్టింది. ఏళ్ల తరబడి ప్రయత్నాలు విఫలాలు. ఆమె ఏడ్చింది, కోపపడింది, దేవుని మీద కూడా అనుమానం పెట్టుకుంది. ఒకరోజు కలలో సాయిబాబా గారు కనిపించి ఇలా అన్నారు: నీ మొక్కు నిలిచిపోయింది. నేను సరైన స్థానం సిద్ధం చేస్తున్నాను. 3 నెలల్లో ఆ పిల్లకు మంచి ఉద్యోగం వస్తుంది. ఇప్పటి వరకు కంటే రెట్టింపు జీతం కూడా వస్తుంది. ఆమె అప్పుడు అర్థం చేసుకుంది, ఆలస్యం అనేది తిరస్కారం కాదు అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ మొక్కు తీరబోతున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అకస్మాత్తుగా నీకు ధైర్యం పెరుగుతుంది. అదే విషయం గుర్తుంచి పలు సంకేతాలు వస్తాయి. ఎవరో ఒకరు సహాయం చేస్తారు. నీ మనసులో ఆశ వెలుగుతుంది. ఇవి దేవుని సంకేతాలు తల్లి అంటున్నారు బాబాగారు. ఈ రోజు నుంచి నువ్వు చేయవలసిన 5 పనులు. 1. ఉదయం లేవగానే 11 సార్లు ఓం సాయిరామ్ అని జపించు. రెండవది, ఒక చిన్న దీపం వెలిగించు. మూడవది, నీ మొక్కును స్పష్టంగా చెప్పు. నాలుగవది, చివరిగా నన్ను
నడిపించు అని చెప్పు. మరి ఒక ముఖ్యమైన విషయం, మొక్కు తీరే ముందు నువ్వు మాట తప్పకూడదు తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీ కన్నీళ్లు వృధా కావు, నీ నిద్రలేని రాత్రులు దేవుడు చూస్తున్నారు, నీ ప్రార్థనలు వృధా కావు. ఈ రోజు రాత్రి నువ్వు పడుకునే ముందు ఈ మాట చెప్పు, అమ్మా నేను ఎదురు చూస్తాను, నువ్వు ఆలస్యం చేయవచ్చు కానీ నన్ను వదలవద్దు అని. ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లి నీ మొక్కు ఈ సంవత్సరం తీరుతుంది, నీ విశ్వాసానికి దేవుడు సమాధానం ఇస్తాడు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, మొక్కు పెట్టే ముందు దేవుడు నీ మనసు ఎలా చూస్తాడో తెలుసా తల్లి? తల్లి మనిషి మాటలు దేవుడికి అవసరం లేదు, మన హృదయం లోపల ఏ భావం ఉందో అదే ఆయన చూస్తాడు. నువ్వు మొక్కు పెట్టినప్పుడు నిజంగా విశ్వాసంతో పెట్టావా లేక భయంతో పెట్టావా అని పరీక్షిస్తాడు. నన్ను పరీక్షించడానికి కాదు, నన్ను నమ్మడానికి రా. కొంతమంది ఇలా అంటారు, ఇది జరిగితే నేను 108 దీపాలు వెలిగిస్తాను, కానీ లోపల అనుమానం ఉంటుంది. తల్లి మొక్కు అంటే లావాదేవీ కాదు, మొక్కు అంటే శరణాగతి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ జీవితంలో వచ్చిన అడ్డంకులు శాపమా లేక శుభసూచకమో తెలుసా తల్లి? నీ మొక్కు పెట్టిన తర్వాతే సమస్యలు పెరిగాయా? అవును, చాలామందికి అలాగే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాడు. పాత కర్మలు, పాత బంధాలు, పాత బాధలు తొలగించకపోతే కొత్త ఆశీర్వాదం ఎలా వస్తుంది? మొక్కు తీరే ముందు నీ చుట్టూ ఉన్న నకిలీ మనుషులను దూరం చేస్తాడు, నిజమైన వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఇది శాపం కాదు తల్లి, ఇది శుభసూచన అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక మహిళ 10 సంవత్సరాలు సంతానం కోసం మొక్కు పెట్టింది. ప్రతి సంవత్సరం ఆమె దేవాలయానికి వెళ్ళేది, ప్రతి నెల వ్రతం చేసేది, కానీ ఫలితం లేదు. ఒకరోజు రాత్రి ఆమె రోదిస్తూ ఇలా అంది, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? ఆ రాత్రి ఆమెకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సాయిబాబా ఆమె చేతిలో ఒక చిన్న బిడ్డను పెట్టి చెప్పారు, ఈ బిడ్డ ఆలస్యం కాదు, ఈ బిడ్డ ప్రత్యేకం అని. 2 సంవత్సరాల తర్వాత ఆమెకు పుట్టిన బిడ్డ ఇప్పుడు ఒక డాక్టర్. ఆమె అప్పుడు అర్థం చేసుకుంది, ఆలస్యం అనేది శాపం కాదు, అది సిద్ధత అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ విశ్వాసాన్ని పరీక్షించే 5 సంకేతాలు. తల్లి జాగ్రత్తగా విను. నీ మొక్కు తీరపోతున్నప్పుడు ఈ 5 పరీక్షలు వస్తాయి. నువ్వు విసిగిపోతావు, ఇతరులు ఎగతాళి చేస్తారు, నీకు అవమానం వస్తుంది, చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి, చివరి క్షణంలో ఒక పెద్ద పరీక్ష వస్తుంది. ఇవి వచ్చినప్పుడు ఇది ముగింపు అనుకోవద్దు, ఇది ప్రారంభం అనుకో. తల్లి ఈ రోజు రాత్రి ప్రత్యేక ప్రార్థన చెయ్యి. ఈ రోజు రాత్రి 9 గంటల తర్వాత ఒక దీపం వెలిగించు. 3 సార్లు ఇలా చెప్పు, అమ్మ నా మొక్కు ఆలస్యం కాదు అని నమ్ముతున్నాను, నా జీవితంలో నువ్వు పనిచేస్తున్నావని నమ్ముతున్నాను. ఆ తర్వాత 5 నిమిషాలు మౌనంగా కూర్చో. నీకు లోపల ఒక శాంతి వస్తుంది, అది దేవుని సమాధానం అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, చాలామందికి మొక్కు తీరే ముందు దేవాలయం కనిపిస్తుంది, దీపం కనిపిస్తుంది, బిడ్డ నవ్వుతుంది, నీరు ప్రవహిస్తుంది. ఇవి అన్నీ శుభసూచనలే. నీకు ఇటీవల రోజుల్లో ఇలాంటి కళలు వచ్చాయా తల్లి? అయితే సిద్ధంగా ఉండు, నీ మొక్కు ద్వారం దగ్గర ఉంది అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ప్రతి కన్నీరు ఒక ప్రార్థన, ప్రతి నిద్రలేని రాత్రి ఒక యజ్ఞం. నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు దేవుడు నీ పక్కనే ఉంటాడు. సాయిబాబా ఒకసారి ఇలా అన్నారు, నీ కష్టం నాకు తెలియదని అనుకోవద్దు తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి ఈ వీడియో యాదృచ్ఛికం కాదు, నువ్వు ఇప్పటి వరకు ఏడ్చావు, ఇక నవ్వే సమయం వస్తుంది. నీ మొక్కు తీరిన రోజున నువ్వు ఇలా చెప్తావు, అమ్మా ఆలస్యం చేసినందుకు ధన్యవాదాలు, ఇప్పుడే అర్థమైంది ఎందుకు ఎదురు చూడమన్నావో అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్లో ఇలా రాయండి, నా మొక్కు తీరుతుంది, నేను నమ్ముతున్నాను అని. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీలాగా బాధపడుతున్న మరొక తల్లికి చేరాలంటే వెంటనే షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.